స్క్రోల్ చేసినప్పుడు యూ మే ఫైండ్ సమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అక్కడ విత్ జూట్ కాకపోతే మనం వాటిని ఇంట్లో క్యాప్చర్ చేసుకొని అక్కడేనా చెప్పచ్చు కదా నాకేం చెప్పాలి నిజమే. Hello everyone, welcome to Way to Infinity. So we're back with another video. A lot of times we travel to some places or మనం ఏదైనా అకేషన్కి వెళ్ళినప్పుడు మంచి మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మనకున్న స్వీట్ మెమరీస్ అన్నిటినీ క్రాఫ్ట్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవడానికి ఒక ఈజీ సొల్యూషన్ నేను చూపించబోతున్నాను. అండ్ యూజువల్గా మనం ఇంట్లో చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళేది ఫ్రిడ్జ్ దగ్గరికి. సో ఆ ఫ్రిడ్జ్కి స్టిక్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చేద్దాం ఈరోజు. నాకైతే పర్సనలీ ఐ హ్యావ్ మోర్ అఫినిటీ టువర్డ్స్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో ఈజీగా చాలా చీప్గా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అండ్ ఈజియెస్ట్ అండ్ కస్టమైజ్డ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఈరోజు నేను చూపించబోతున్నాను. సో లెట్స్ హ్యావ్ అ లుక్ అట్ సమ్ ఆఫ్ దెమ్ విచ్ ఆల్రెడీ క్రియేటెడ్. సో ఇట్లా మనము మినియేచర్ ఫోటో ఫ్రేమ్స్ చేసుకోవచ్చు. దిస్ ఆర్ వెరీ క్యూట్, ఐ పర్సనలీ లైక్ దెమ్. అండ్ యూ కెన్ యూస్ some shells and clay and you can make some artwork around your photos. ఇది కూడా సేమ్ నేను షెల్స్ అండ్ క్లే యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇదేమో మనకి కార్నర్ ఆర్ట్వర్క్, వెరీ మినిమల్. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్తో చేసుకోవచ్చు. అండ్ ఇట్లా బేసిక్ జస్ట్ అతికిచ్చేసిన అనమాట, అంతే బేసిక్ ఫోటో ఫ్రేమ్. ఇంకా దీన్ని ఏమంటారో నాకు తెలియదు. ఇందులో పేపర్ మిగిలితే చుట్టూ పెట్టేసిన అనమాట, కన్నా క్యూట్ అనిపించింది. సో లెట్స్ సీ హౌ టు మేక్ ఆల్ ఆఫ్ దీస్. సో మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చేసుకోవడానికి ఏమేమి కావాలంటే, బేస్ కోసం నేను ఇట్లాంటివి తీసుకున్నా. వీటిని MDF కోట్స్ అంటారు, అమెజాన్లో దొరుకుతాయి. నేను డిఫరెంట్ షేప్స్లో తీసుకున్నాను అనమాట. ఇఫ్ యూ నీడ్ నేను లింక్ ప్రొవైడ్ చేస్తా. ఇవి మ్యాగ్నెట్స్, ఇవి కూడా అమెజాన్ నుంచే తెప్పించిన. ఇవి బల్క్లో తీసుకుంటే మనకు తక్కువ కాస్ట్కే వస్తాయి. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఎక్కడైనా మన స్టోర్స్లో దొరుకుతాయి నార్మల్గా. ఇవేమో క్లే అనమాట, డిఫరెంట్ కలర్స్లో క్లే ఆల్రెడీ ఉండే, సో నేను యూజ్ చేస్తున్నా. ఒకవేళ ఓన్లీ వైట్ కలర్ క్లే అట్లా ఏదైనా అవైలబుల్ ఉంటే మీరు దానికి పెయింట్ వేసేయచ్చు, ఒకవేళ వేరే కలర్ కావాలి అనుకుంటే. ఇట్లా ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా నేను కొన్నిటికి కలర్ చేసి పెట్టుకున్నా. ఐ షో యూ హౌ టు యూజ్ దెమ్. ఆబ్వియస్లీ ద కింగ్ ఫెవికాల్. ఇదేదో డిజైన్ ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీగా ఉందంట, అదేంటో చూడండి ఫ్రెండ్స్. కస్టమైజ్ చేయడానికి ఇందాక చూపించినట్టు ఫోటో ఫ్రేమ్ కోసం నేను ఇట్లాంటి కార్డ్బోర్డ్ తీసుకున్నా, ప్రింటెడ్. అండ్ ఫొటోస్ అయితే ఇట్లా నేను ఒక టిప్ చెప్తా. మీరు ముందే మీ ఫోన్లో ఆర్ ల్యాప్టాప్లో A4 సైజ్కి అడ్జస్ట్ చేసుకొని ఫొటోస్ ఇట్లా కొలాజ్ చేసి పెట్టేసేయండి. డైరెక్ట్ ఒక A4 షీట్లో ఫోటో కాపీ ప్రింట్ తీసుకుంటే మనకి తక్కువ కాస్ట్లో అయిపోతుంది అనమాట. తర్వాత మనకు కావాల్సిన షేప్లో ఇది కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఫోటో ఫ్రేమ్ చేయడానికి ఫస్ట్ స్టెప్, మనం ఏదైతే బోర్డ్ యూజ్ చేస్తున్నామో అది ఇక్కడ మనం ఫస్ట్ ప్లాట్ చేసుకోవాలి, దాని సైజు. సో నేను జస్ట్ ఫస్ట్ నేను 4 సైడ్స్ ఇది అవుట్లైన్ వేసేసుకుంటున్నా. ఓకే, మీన్ వైల్ ఇది ఇట్లా ఉంచేసి మనం ఏం చేద్దామంటే, ఇది మ్యాగ్నెట్ స్టిక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో మనం ఒక మ్యాగ్నెట్ దీనికి స్టిక్ చేసి పెట్టేసుకుందాం. ఫస్ట్ ఫెవికాల్తో యూ కెన్ స్టిక్ ఇట్. సో జస్ట్ బేసిక్ మ్యాగ్నెట్కి ఫెవికాల్ వేసేసి దీన్ని ఎటువైపు యూజ్ చేద్దాం మనం. జస్ట్ ఇట్లా ప్లే చేయాలి అంతే. దీని అట్లా ఒక 10 minutes రెస్ట్ అవ్వనివ్వండి. సో మీరు ఇట్లా 4 sides ఎవ్రీ 1 centimeter ఇట్లా గీసుకోండి అనమాట లైన్స్. కట్
చేసుకున్న తర్వాత ఈ కార్నర్ పార్ట్ మనం కట్ చేసుకోవాలన్నమాట. మామూలుగా పెన్ నైఫ్ అని దొరుకుతుంది, పెన్ నైఫ్ ఉంటే చాలా ఈజీగా కట్ చేస్తారు. నేను ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏం కొనలేదు, ఇంట్లో ఉన్న వాటితో చేసేస్తున్నా. మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ 2 sides, ఇప్పుడు సెకండ్ బాక్స్ పైన నుంచి సెకండ్ బాక్స్ ఉంది కదా, అక్కడ ఒక 1 centimeter లైన్ గీసుకోవాలి. 1 centimeterలో అక్కడ నుంచి మళ్ళీ ఇట్లా కార్నర్కి ఒక డయాగ్నల్ వేసుకుందాం. ఇటు సైడ్ కూడా సేమ్. సో ఈ పార్ట్ని మనం కట్ చేసేయాలి, ఏదైతే మనం ప్లాట్ చేసుకున్నామో. ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ జస్ట్ ఇట్లా ఈచ్ లైన్ మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఓకే, బెండ్ చేసి పెట్టుకోవాలన్నమాట బేసిక్గా. ఆల్ 4 sides యూ హ్యావ్ టు డూ దాట్. బెండ్ చేసుకున్న తర్వాత అది అట్లా వదిలేసి మనం ఫోటో స్టిక్ చేసుకుందాము. మనం ఫోటో స్టిక్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ కార్నర్స్. ఫోటో కూడా ఆ సైజ్కి మనం చూసుకొని కట్ చేసుకోవాలి. అండ్ దెన్ వీ విల్ స్టిక్ ఇట్ ఇన్సైడ్ దట్ ఫ్రేమ్. ఇవి నేను ఇనిషియల్గా మనం యాక్చువల్గా ఇట్లా ఫోల్డ్ చేసేయచ్చు. ఈచ్ కార్నర్ మనం ఇట్లా జాయిన్ చేయాలి. అన్ని కార్నర్స్ జాయిన్ చేస్తే ఇట్లా ఆల్రెడీ స్టేబుల్ అయిపోతుంది. లేదంటే మీరు ఈ ఎడ్జ్కి కొంచెం ఫెవికాల్ పెట్టేసి స్టిక్ చేసినా కూడా ఇట్లా ఉండిపోతుంది. చాయిస్ ఈజ్ యోర్స్. సో ఇప్పుడు మనకు రెడీ అయిన ఫ్రేమ్స్ని మనం స్టిక్ చేసేసుకుందాము మన MDF బోర్డ్కి. అంతే, ఇట్ విల్ గెట్ రైట్. నౌ మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ని ప్లేస్ చేసుకుందాం వాటిపైన కొంచెం. ఓకే, చేసుకున్నా. దీనికి ఏదైనా పెయింట్ చేయొచ్చు అట్లా. మై ఐడియా ఈజ్ ఇది క్రికెట్ టోర్నమెంట్ ఫోటో కాబట్టి నేను క్లేతో ఇక్కడ ఒక క్రికెట్ బ్యాట్ అండ్ క్రికెట్ బాల్ అట్లా చేసి దీనిపైన డిజైన్ ఇద్దాం అనుకుంటున్నాను.